నువ్వు అప్పుడు కాంక్రీట్ పనులు చేయాల. ఇప్పుడు అదే హెచ్ఎల్సి ఉంది. హెచ్ఎల్సిలో ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినారు కాబట్టి ఆడ కాంక్రీట్ పనులు చేయాల. మన ఆంధ్ర బార్డర్ నుంచి కర్ణాటక ఉంది, ఆడ నుంచి మన ఆంధ్ర వరకు తీసుకురావాలి. దానికి చేయడం లే, ఈడు మాత్రం చేస్తున్నారు అతని సెకండ్ ఫేజ్లో. అంటే అది ఎప్పుడైతే వెడల్పు అవుతుందో ఇంక నేరుగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆయకట్టుకు నీళ్ళు ఎప్పుడు ఇస్తావు నువ్వు? అంటే ఆ నీళ్లు తర్వాత బోర్లు కూడా ఎండిపోతాయి. బోర్లు భూగర్భ జలాలు అడగంటిపోతాయి. ఇప్పుడు భూగర్భ జలాల నుంచి బోర్లు ఛార్జ్ అవుతున్నాయి. ఆత్మకూరు దగ్గర ఈ తెలుగు గంగ ప్రాజెక్టులో కాంక్రీట్ వేసినారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మొత్తం పక్కన ఉండే బోర్లన్నీ ఎండిపోయినాయి. భూమిలోకి నీళ్లు పో సిపేజ్ ఉండదు కాబట్టి అది మానుకోవాలి కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? సోలార్ అప్గా చేస్తాం ఇక్కడ ఎందుకు నీళ్లు? అనంతపురం జిల్లాను సత్యసాయి జిల్లా సోలార్ అప్ అయిపోతాయి కాబట్టి నీళ్ళు ఎందుకు? తర్వాత రెండోది వ్యవసాయం అభివృద్ధి అయితే కొంతమంది మంత్రులు వాళ్ళు కొంతమంది దృష్టిలో రైతులు ఉంటే వాడు నీళ్లు అడుగుతాడు, ఉచిత కరెంట్ అడుగుతాడు రైతు, తర్వాత గిట్టుబాటు ధర అడుగుతాడు. ఇవన్నీ ఎందుకు? సోలార్ అప్పులు అయితే ఏం అడుగుతుంది కదా. అంటే ఆయన తీసుకోవాల్సిందే, వాళ్ళకు కూడా కుప్పం వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిందే. 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1,95,000 కర్నూలు జిల్లాలో ఇచ్చి ఈడ 3.5 లక్షల ఎకరాలకు ఇచ్చి ముందు కూడా చిత్తూరు జిల్లాలో ఇస్తే 6 లక్షల ఎకరాలు అవుతుంది. తర్వాత కాంక్రీట్ పనులు చేయాలి. తర్వాత ఈ కెపాసిటీ సరిపోదు కదా, 10,000 క్యూసెక్లు పెంచాలని గతంలో డిపిఆర్ సిద్ధం చేసినారు. కెనాల్కి మరొక సమాంతర కాలువ వేస్తామని కూడా డిపిఆర్ చేసినారు. అవి చేయకోకుండా ఉండే కాలువను వెడల్పు చేసి అవతలంతా కాంక్రీట్ చేస్తే నష్టం కదా జిల్లాకి. ఇప్పుడు బనకచర్ల నుంచి పోయినాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉండేది దానికే. ఏమిటి కోసం అంటే 80 లక్షల కోట్లు అవుతుంది కాబట్టి అడిగేది పోయినాడు ఆయన. బనకచర్ల గోదావరి బనకచర్ల